తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఇద్దరు కార్పొరేటర్లు పార్టీ మారిన తర్వాత అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు 48వ డివిజన్కు చెందిన వేమూరి భవానీ, ఆమె భర్త వేమూరి మాల్యాద్రి, వారి అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. 4వ డివిజన్కు చెందిన కార్పొరేటర్ షేక్ నూర్జాన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే నగరానికి చెందిన కాపు నాయకులు, ఇన్కమ్ ట్యాక్స్ మాజీ అధికారి అలహరి బాలకృష్ణ, 1వ డివిజన్కు చెందిన కోమటినేని వీరభద్రరావు, రాజు, చిడిపోతు అనిల్, రామారావుతో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన వల్లభుని పరందమ్మ, కొక్కిలగడ్డ స్వాములమ్మ, సంఖ్య కృపారాణి, వల్లభుని సురేష్, రేవు రమణమ్మతో పాటు మరో 30 కుటుంబాలు చేరారు. ఈతముక్కల గ్రామానికి చెందిన వాయల యేసురత్నం, మేకల విల్సన్ రాజు, బుచ్చంగారి ఓలయ్యతో పాటు ఆ గ్రామం నుండి 45 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో పనిచేసేందుకు అన్ని వర్గాల వారు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. గట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.